సుదీక్ష కోణంకి మార్చి 6న పూటకాన్ బీచ్‌లో తప్పిపోయింది. ఈ రోజుటికి ఆమె ఆచూకీ లభించలేదు. ఇక నిన్న వాళ్ళ తల్లిదండ్రులు డామినికన్ రిపబ్లిక్ గవర్నమెంట్‌కి వాళ్ళ కూతురు చనిపోయినట్టు డిక్లేర్ చేయమని ఎంతో బాధపడుతూ ఆ గవర్నమెంట్‌ని ప్రాధేయపడ్డారు. అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. సుదీక్ష కోణంకి తెలుగు అమ్మాయి, అమెరికన్ సిటిజన్, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. యూఎస్ఏలో స్ప్రింగ్ బ్రేక్ అనేది చాలా కామన్. ఎలాగైతే మనకు సమ్మర్ వెకేషన్స్ ఇలాంటివి ఉంటాయో అక్కడ స్ప్రింగ్ బ్రేక్ అనేది కామన్. అయితే తన ఫ్రెండ్స్ 6 మంది అమ్మాయిలతో డామినికన్ రిపబ్లిక్‌కి ట్రిప్ అయితే వేసుకుంటారు. అక్కడ బీచెస్ కోసం. ఇక వాళ్ళు అక్కడ ఒక హోటల్‌లో స్టే చేసి అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్ అయిన పూటకాన్ బీచ్‌కి వెళ్ళడమే వీళ్ళ ప్లాన్. అయితే ఆ బీచ్ కానీ ఎంత ఫేమస్ అంటే ఆ పూటకాన్ బీచ్ అనేది చాలామంది ఆ స్ప్రింగ్ బ్రేక్ టైంలో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎంతోమంది కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, చాలామంది అక్కడికి వస్తూ ఉంటారు. దానికోసం పర్టిక్యులర్‌గా ఆ హోటల్‌లోనే దిగుతూ ఉంటారు. అండ్ ఆ హోటల్ కాస్ట్ కూడా పర్ డేకి చాలా ఎక్కువనే చెప్పొచ్చు. ఇక అలాగా ఇద్దరు అమెరికన్ సిటిజన్స్ వీళ్ళకి పరిచయం అయితే అవుతారు. మార్చ్ 6వ తేదీన ఉదయం 4 గంటలకి ఈ 6 మంది అమ్మాయిల్లో కేవలం నలుగురు మాత్రమే, అంటే ఈ నలుగురిలో సుదీక్ష కోణంకి ఒక అమ్మాయి. ఈ నలుగురు అమ్మాయిలు ఎవరైతే పరిచయం అయ్యారో ఇద్దరు అబ్బాయిలని చెప్పాను కదా! సో, ఈ ఇద్దరు మొత్తం ఈ 6 మంది బీచ్‌కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటారు. అంటే ఆల్రెడీ ఇద్దరు అమ్మాయిలు మాత్రం హోటల్‌లోనే ఉంటారనమాట. ఈ నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు కలిసి బీచ్‌కి వెళ్ళాలని వాక్ చేస్తూ ఉంటారు. అంటే వాకబుల్ డిస్టెన్సే కాబట్టి. అందులోనూ సుదీక్ష కోణంకి డ్రింక్ చేస్తుంది. అండ్ ఆ అమ్మాయితో పాటు ఉన్న జోషురాయ్, అతను అంటే అమెరికన్ సిటిజన్, అతను కూడా డ్రింక్ చేసి ఉన్నారు. సో, ఈ 6 మంది వెళ్ళిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత, అంటే 15-20 మినిట్స్ తర్వాత ఈ నలుగురైతే బయటకొచ్చేస్తారు బీచ్ నుంచి. అంటే 2 బ్యాచెస్‌గా వస్తారు. ఇద్దరు అమ్మాయిలు కలిసి ఒకసారొస్తారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఇద్దరు కలిసి ఒకసారొస్తారు. ఇక బీచ్‌లో ఉండింది మాత్రం సుదీక్ష కోణంకి, జోష్ రాయ్. ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత 8:55 ఏఎంకి జోష్ రాయ్ మాత్రమే బయటకొస్తాడు. సో, వెళ్ళేటప్పుడు అతను ఒక బనీన్‌తో వెళ్తాడు. వచ్చేటప్పుడు బనీన్ లేకుండా వస్తాడు. అండ్ చాలా అనుమానాస్పదంగా అతను వస్తాడు. ఇది సీసీటీవీ ఫుటేజ్‌లో మనం చూడగలిగేది. అయితే ఇంక వాళ్ళ ఫ్రెండ్ మిస్ అయిందని అక్కడ గవర్నమెంట్ పోలీసులకి వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడంతో వాళ్ళు వెంటనే సీసీటీవీ ఫుటేజ్‌లో చూస్తారు. లాస్ట్‌గా సుదీక్ష కోణంకి జోష్ రాయ్‌తోనే కనబడుతుంది. ఇక అతన్ని హౌస్ అరెస్ట్ చేస్తారు. అంటే హోటల్‌లోనే ఎక్కడైతే హోటల్‌లో ఉన్నారో ఆ హోటల్‌లోనే అతను ఇంట్రాగేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక అతను చెప్పిన వర్షన్ ఏంటంటే అతను ఒక లైఫ్ గార్డ్. అంటే ఇప్పుడు మనం బీచెస్‌లో ఎవరైనా మునిగిపోతే కాపాడుతూ ఉంటారు కదా! సో, ఆ డ్యూటీ అతను చేస్తూ ఉంటాడు. సో, అతను ఒక లైఫ్ గార్డ్. అండ్ సుదీక్ష కోణంకి కూడా స్విమ్మింగ్ వచ్చు కాబట్టి మేమిద్దరం బీచ్‌లో అలా వాక్ చేస్తూ ఉన్నాము. అండ్ వాటర్ కూడా షాలోగా ఉండడంతో, అంటే లోతు లేకపోవడంతో మేము అలా వాక్ చేస్తూ ఉన్నాము. ఇక సడెన్‌గా ఒక పెద్ద అల రావడంతో తను కొట్టుకుపోతూ ఉంటే నేను హెల్ప్ చేశాను. ఆహ్ మళ్ళీ తను తన బట్టల కోసం బ్యాక్ వెళ్ళింది. ఇంకా తను కొట్టుకు వెళ్ళిపోయింది. నేను పిలుస్తున్నా నాకేమి వినిపించలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ డ్రింక్ చేస్తున్నాను కాబట్టి వామిటింగ్స్, చెవులు మూసుకుపోవడం ఇవన్నీ జరగడంతో నాకేమీ అర్థం కాలేదు. నేను కళ్ళు తెరిచి చూసేసరికి తను లేదు. అంటే ఆ టైంలో తను లేకపోయేసరికి 8:55కి నేను బయటకొచ్చాను అని తను ఈ పాయింట్‌ని 2 టైప్స్‌గా చెప్పాడు పోలీసులకి. ఇక 10 రోజుల పైన అతన్ని ఇంట్రాగేట్ చేసినప్పటికీ ఎటువంటి ప్రూఫ్ అనేది దొరకలేదు. అంటే అతని వల్ల ఆమెకి హాని జరిగినట్టు ఎటువంటి ప్రూఫ్ అనేది దొరకలేదు. వీళ్ళకి దొరికింది పోలీసులకి కేవలం ఆమె బీచ్‌లో ఒక బెంచ్ మీద ఆమె ఒక టాప్ అయితే దొరికింది. అండ్ చెప్పులైతే ఉన్నింది. సో, ఆమె బికినీలో బీచ్‌లో వాక్ చేసింది అని అతని వర్షన్ అనమాట. ఇక ఆ టాప్‌ని కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్ పరంగా చూస్తే ఎటువంటి ఫోర్సబుల్ ఏమి జరగలేదు. ఆ టాప్ అంటే కొంచెం చెక్ చేస్తారు కదా! సో, ఏమన్నా జరిగి ఉంటదా ఆమెకి అని బలవంతంగా ఏమన్నా జరిగుంటుందా అని చెక్ చేయడంతో బలవంతంగా ఏమీ జరగలేదు అనేది వాళ్ళు చెప్పిన రిపోర్ట్ అనమాట. ఇక ఇతని మీద అనుమానంగా ఎటువంటి ప్రూఫ్స్ రాకపోవడంతో దాదాపు 10 రోజుల పైనే అతన్ని ఇంట్రాగేట్ చేయడంతో ఇక డామినికన్ రిపబ్లిక్ గవర్నమెంట్ కోర్టు మార్చి 18న అతన్ని విడుదల చేసేయాలి అని చెప్పి అక్కడ జడ్జిమెంట్ అయితే ఇచ్చింది. ఇక అతని అంటే హోటల్‌లోనే ఇంట్రాగేట్ చేయడంతో అతని పాస్‌పోర్ట్ ఇవన్నీ పోలీసుల ఆధీనంలో ఉండేసరికి అతన్ని విడిపించేసేటప్పుడు పాస్‌పోర్ట్ అవన్నీ అతనికి రిటర్న్ ఇచ్చేసి అతన్ని యూఎస్‌కైతే వెళ్ళిపోమన్నారు. సో, ఇది అతని వర్షన్ అనమాట. కానీ ఆ స్టేట్మెంట్‌ని పోలీసులు తీసుకున్నారు. ఏ స్టేట్మెంట్? ఆమె కొట్టుకుపోయింది అనే స్టేట్మెంట్‌ని పోలీసులు జస్ట్ తీసుకున్నారు.
కానీ ఒకవేళ నిజంగానే ఆమె వాటర్‌లో కొట్టుకుపోయి ఉంటే ఎక్కడో దగ్గర ఆమె బాడీ అనేది దొరకాలి. వాటర్‌లో మునిగిపోతే ఏదో ఒక కార్నర్‌లో బాడీ అనేది దొరకాలి. కానీ దొరకలేదు. అది కూడా డ్రౌన్స్‌తో సర్చింగ్ ఆపరేషన్ చేసినప్పటికీ, స్నిఫర్ డాగ్స్‌తో సర్చింగ్ ఆపరేషన్ చేసినప్పటికీ ఆమె ఆచూకీ అనేది ఈ రోజుటికి లభించలేదు. అంటే మార్చ్ 6 నుంచి ఈ రోజుటికి ఆమె ఆచూకీ అనేది లభించలేదు. ఇక డైలీ న్యూస్‌లన్నీ రావడంతో ఆమె తల్లిదండ్రులు ఎంతో బాధ అంటే ప్రతిరోజు ఒక్కొక్క న్యూస్ చూస్తున్నారు. మనిషి బతికి ఉందా తెలీదు. ఒకవేళ చనిపోతే ఆమె బాడీ లేదు. సో, ఎంతో సఫర్ అవుతూ ఇంకా లాస్ట్‌కి వాళ్ళు డామినికన్ రిపబ్లిక్ గవర్నమెంట్‌కి వాళ్ళ కూతురు చనిపోయింది అని డిక్లేర్ చేసి ఈ కేస్‌ని క్లోజ్ చేయమని వాళ్ళు ప్రాధేయపడ్డారు. అయినప్పటికీ పోలీసులు ఈ రోజుటికి సెర్చ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. మరి అసలు ఏం జరుగుంటుందో ఆ రోజు? నిజంగానే ఆమె నీళ్ళలో కొట్టుకు వెళ్ళిపోయిందా? లేదా ఇంకేమైనా జరుగుంటుందా? ఎక్కడున్నా ఆమె సేఫ్‌గా ఉండాలని మనమందరం కోరుకుందాం. సో, దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేసేయండి. కానీ నెగెటివ్ కామెంట్స్ మాత్రం చేయకండి. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఇప్పటికీ చాలా బాధల్లో అయితే ఉన్నారు. సో, పిల్లలు కానీ పేరెంట్స్ అందరూ జాగ్రత్తగా ఉండండి. అండ్ మెయిన్ పిల్లలు మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మంచి నమ్మకంగా ఉన్న వాళ్ళతోనే ఉండండి. సేఫ్‌గా ఉండండి. మరెన్నో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.